నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనాలిసిస్ రాజకీయ నిపుణులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. చిట్టిబాబు గారు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో జూబ్లీ హిల్స్ ప్రాంతానికి రేపు మాపో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బలమైన సమీకరణాలు, కులాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు తెర మీదకి నాగార్జున లేదా చిరంజీవికి ఎమ్మెల్యే పదవి ఇస్తారని, అక్కడ కాంగ్రెస్ నుంచి బీఫామ్ ఇస్తారని, ఒకవేళ నాగార్జున గారిని చిరంజీవి గారిని గెలిస్తే హోంమంత్రి పక్కా అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. మీ అనాలిసిస్ ఏంటి? ఈ సోషల్ మీడియాలో పని పాట లేని దౌర్భాగ్యాలు పుట్టించే దుర్మార్గపు అర్ధరహితమైన అసహ్యమైన అది అసలు వాళ్ళు లేదు, సోల్ లేదు. నాగార్జునకి అవసరం లేదు, చిరంజీవికి అవసరం లేదు. హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారు, ఇంకా ఇస్తారు. ఏంటి పిచ్చి మాట. ఎందుకు చెప్తానే, అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి పుట్టుకొచ్చిన అర్భకులు ఈ సోషల్ మీడియాలో అతివదులు చాలా ద్వారా పని పాట లేదు. చిల్లర నా కొడుకులు చిల్లరతనపు మ్యాటర్ పోస్ట్ చేయటము, ఏదో ఇలా దాని మీద వచ్చే వ్యూవర్షిప్ తోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుర్చీబర పరాణితులు దౌర్భాగ్యులు. అలా అర్థం ఉండాలి. వాళ్ళకి ఎమ్మెల్యేలు, వాళ్ళకు హోమ్ మినిస్టర్లు ఎవరికి అవసరం? వాళ్ళకి అవసరమా? హోమ్ మినిస్టర్ కన్నా పెద్ద స్థాయి వాళ్ళది వాళ్ళ లైఫ్లో. ఎందుకు కాంగ్రెస్ సంకలం దూరాల్సిన కర్మ వాళ్ళకి ఏముంది? వాళ్ళు అన్ని పార్టీల్లోనూ వాళ్ళకు ఉంటారు. ఉపాసన కూడా ఏదో పదవి ఇచ్చారుగా, స్పోర్ట్స్కి సంబంధించింది ఏదో పదవి ఇచ్చినట్టున్నారు. ఎవరికి? ఉపాసనకి. ఉపాసనకు అది వేరు. వాళ్ళ తండ్రికి తరపున చాలా డొనేట్ చేస్తున్నారు, దాని మీద ఇచ్చారు. అది ఉంది. ఉపాసన నాట్ బికాస్ ఇది కాదు కదా, రామ్ చరణ్ పెళ్ళామని కాదు, చిరంజీవి అల్లుడని కాదు. తిరుపతి శ్రీరెడ్డి గారు, అపోలో ప్రతాప్ శ్రీరెడ్డి గారు గ్రేటు. ఆయన ఎన్నో చేశాడు. అమ్మాయి ఇవాళ ఆయన అన్నీ చూస్తారు. సో అమ్మాయికి ఆ రెస్పెక్ట్ పోస్ట్ ఇచ్చారు. సో దట్ షీ కెన్ దాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయి కృషి చేస్తుంది. ఆ అమ్మాయికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఇచ్చారు. దానికి వీళ్ళకి సంబంధం లేదు. ఈ గువ్వల బాలరాజు ఎపిసోడ్ ఏంటి? ఆయన బీజేపీలోకి వచ్చేసాడుగా. బీజేపీలు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తెలిసిపోద్ది. బీజేపీకి జూబ్లీస్లో ఏమీ లేదు. లాస్ట్ టైమే నేను చెప్పాను, అంటే నాకు ఇవ్వలేదు కనుక అంటున్నాను కదా. నేను చెప్పాను అక్కడ జూబ్లీస్లో మీరు మన క్యాండిడేట్కి నేనంటే నాకు అక్కడ జూబ్లీస్లో నా సామాజిక వర్గము, నా సినిమా ఫీల్డు నావి ఉన్నాయి, తర్వాత మన పార్టీ అన్నీ కలిసి మనకు ప్రయోజనం ఉంటుంది. కాదని సామాజిక వర్గం కాదు, ఏదో వాళ్ళ పార్టీ తరఫున ఏదో అండర్స్టాండింగ్లో ఇచ్చారు. అదేదో డబ్బులు ఇచ్చారు, అది నాకు తెలీదు. అండర్స్టాండింగ్లో ఇచ్చారు. ఏమైంది? అడ్రస్ లేదు. సో బీజేపీకి ఇక్కడ క్యాడర్ లేదు, జూబ్లీహిల్స్లో క్యాడర్ లేదు. ఆ క్యాడర్ను పట్టుకోగలిగే స్థాయి నాయకుడు ఎవడు లేడు. కాంగ్రెస్ అజారుద్దీన్కి ఇస్తే అజారుద్దీన్ ఆల్రెడీ కేసులో ఉన్నాడు, ఇవ్వలేడు. ఇచ్చిన కోర్టులో ఎవడైనా వేస్తే పోద్ది. ఆల్రెడీ కేసులో ఉంది, కేసులో రన్నింగ్లో ఉంది, ఛార్జ్షీట్ కూడా వేస్తుంది కనుక అతనికి ఇవ్వదు. ఇంకెవరున్నారు కాంగ్రెస్కి? ఎవరు లేదు. అందుకని ఈ పేర్లన్నీ వస్తాయి. బీఆర్ఎస్ తరఫున ఎవరు నుంచున్నా గెలుస్తారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కోట అంతే అంటారు. అంతే. బీఆర్ఎస్ అతను చనిపోయిన గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్పొరేటర్కి ఆయన దగ్గరుండి ఆయన ఉన్నన్ని రోజులు, అందుకని ఆయన అంత వేవులో కూడా గెలిచాడు. ఉన్నన్ని రోజులు కూడా ఎవడు ఫోన్ చేసినా పొద్దున్నే 9 గంటలకి 8ంటికి మొదలైతే రాత్రి 7 దాకా 8 దాకా ఎవరు ఫోన్ చేయని, ఎవరు రాని, వచ్చిన వాళ్ళని పరిశీలించడం, ఇమీడియట్గా కాన్స్టిట్యున్సీ ఇమీడియట్గా కార్పొరేటర్కి ఫోన్ చేయటం, మన వాళ్ళు వస్తారు అది చూడమని చెబుతూ అలా పనులు చేస్తూ ఎన్ని అయినాయి, అందుట్లో ఎన్ని అవ్వలేదు, కానీ పనులు చేస్తూ తిరిగాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలు వచ్చి ప్రతి విన్నపాన్ని విన్నాడు. ప్రతి విన్నపానికి తన యొక్క యాక్షన్ చూపించాడు. సో అక్కడ ఆయన భార్య నుంచుంటారా, భార్య నుంచమన్నా, భార్య మరి ఆవిడ ఈ వయసు పిల్లలు ఇవన్నీ నాకు అని అంటుంది. సో కొడుకు మరి చిన్నోడు అవుతాడు. సో వాళ్ళ తరపున ఎవరన్నా నుంచుంటారు. ఎవరైనా ఆయన గోపీనాథ్ గారి పేరు మీద గోపీనాథ్ గారి ఆధ్వర్యంతో ఆశీర్వాదంతో వచ్చి నుంచునేవాడే గెలుస్తాడు బీఆర్ఎస్ తరఫున. అంతే. బీఆర్ఎస్ గ్యారంటీ సీటు, ఆ గ్యారంటీ సీట్లో ఆయన తరఫున ఉంటూ గ్యారంటీగా గెలుస్తారు. చిట్టిబాబు గారు, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి పదే సీఎం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఎక్కువ పనులు ఇప్పిస్తున్నారని చెప్పేసి ఆయన కూడా అన్నారు ఏంటంటే, గత ప్రభుత్వం హయాంలో నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రాజీనామా చేయమంటారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు.
మునుగోడుకు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? ఏం తప్పులేదు ఆయన మాట్లాడేటట్లు అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇదిలో జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలు అన్నట్టు రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు పక్కన ఉన్న రేవంత్ రెడ్డి అంతే. చంద్రబాబు గతంలో రేవంత్ రెడ్డి లాగానే చంద్రబాబు చుట్టూ తిరిగాడు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి సేవ్. ఆయన ఇది పోదు కదా, ఆయన గురువు ఆయనకి దాటుకుని వెళ్ళాడు. అందుకనే మనకచర్ల కూడా చూడు మాట్లాడు, ఈ అపోజిషన్ మీద తోస్తాడు లేదా కేంద్రం మీద తోస్తాడు. తను మాట్లాడాలి కదా సీఎం. చంద్రబాబు నన్ను ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు చక్కగా, తప్పులేదు. ఆయన రాష్ట్రం ఆయన ప్రయోజనాలు వెళ్తున్నాడు. వీళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడాలి కదా, మాట్లాడితే ఓటుకు నోటు కేసు బయటకు వస్తారు భయం. సో ఇవన్నీ అతను జనాలకు తెలుసు. ఇతను చంద్రబాబుకి రేవంత్ రెడ్డిగా, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డిగా ఉన్నాడు. సో ఇతను గురు శిష్యులు, గురువుకి అనుగుగా గురువు యొక్క సూచనల మేరకు నడుపుతున్నాడు అని తెలుసు కనుక ఇంకేముంది. బరాబర్ ఆయన అట్లా మాట్లాడొచ్చునా రాజగోపాల్ రెడ్డి? మాట్లాడితే తప్పే ఉంది. ఈయన మాట్లాడలేదు. అసలు మొన్న ఈయన అన్నాడు, ఒక జర్నలిస్టులు పట్టుకుని వాళ్ళు నా పక్కన కూర్చుంటే అంటే ఈయనకి తన్నాలని. ఏంటి తనాలని? నువ్వు గోడల మీద పెయింట్ వేసుకునేవాడు, ఇవాళ సీఎం అయితే సీఎం కుర్చీలో కూర్చోలేవు నువ్వు. నేను ఆ గోడల మీద పెయింట్ వేసిన రోజుల్లోంచి చూసిన వాళ్ళం మేము. మరి నువ్వు సీఎం అంటే హై గోడల మీద పెయింట్ వేసి వీడి సీఎం అంటే అనుకుంటున్నావా? లేదుగా. అంటే గౌరవిస్తారు కదా బాధ్యతకు, తన కూర్చున్న కుర్చీకి. అదే మరి అదే గౌరవం తను తెలుసుకోవాలి. జర్నలిస్టు, ఒక జర్నలిస్టు నా పక్కన కూర్చుంటాడు, పక్కన కూర్చుని కాలు మీద కాలు వేసి కూర్చోడు. ఏంటిది? నువ్వు సీఎం అంటే ఏంటి? నేను అందరూ ముందు చేతులు కట్టు కూర్చోవాలి అందరూ. జర్నలిస్ట్ అనేవాడు తన బాధ్యత వస్తాడు, అడుగుతాడు. మీ పక్కన కూర్చొని వంగి అడగాల మన ప్రశ్నలు. కొత్త మాటలు మాట్లాడితే ఎట్లా? మర్యాద లేకుండా జర్నలిస్ట్ అంటే అంత అక్షరముఖరాలు. నీకెంత వచ్చు? నువ్వేం చదువుకున్నా నీకెంత వచ్చు? గాంధీ భవన్ నుంచి రాహుల్ గాంధీ చదివించి నువ్వు చదివినట్టే తప్పితే నీకేమొచ్చు? నీకు అన్నీ వస్తే సోనియా గాంధీని ఒకప్పుడు భూతమానం ఎందుకు తిడతావు? రక్తం తాగి రాక్షసుని ఎందుకు తిడతావు? ఇప్పుడు మా దేవతని ఎందుకు అంటావు? సో ఇవన్నీ అడగటం మొదలెడితే తప్పు. ఆయన కంట్రోల్లో ఉండాలి. నోటికి వచ్చింది ఏది పడితే అది సీఎం సీట్లో ఉన్నాం కనుక ఏదైనా మనం చెల్లుబాటు అవుతుంది మాట్లాడితే తప్పు. అది అందుకని మరి యథారథే తథా ప్రజ. నువ్వు మాట్లాడినప్పుడు నీ దీంట్లో వాళ్ళు ఎందుకు మాట్లాడు? నువ్వు ఎప్పుడైతే కంట్రోల్గా మాట్లాడతావో, నువ్వు ఎప్పుడైతే పద్ధతిగా మాట్లాడతావో, నీ సహచరులకు కూడా సీఎం కరెక్ట్గా బ్యాలెన్స్గా మాట్లాడితే మనం తప్పు మాట్లాడకూడదు అని భయం ఉంటుంది. నువ్వే బ్యాలెన్స్ తప్పి నోటికి వచ్చేట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అదే తథా ప్రజ అని అందుకే అన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.